షాలాడ్స్ అండ్ మష్రూమ్ రైస్ చేస్తున్నాం. దానికోసం కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కొత్తిమీర, పసుపు, మసాలా దినుసులు, మష్రూమ్, అలాగే సోనా మసూరి రైస్ 1 కప్పు కడిగి పెట్టేసుకున్నాను నేను ముందుగానే. అయితే మష్రూమ్స్ని ఎప్పుడైనా సరే వాష్ చేసేటప్పుడు చాలామంది ఈ పైన మనకి కొంచెం నల్లగా కనిపిస్తున్నాయి, ఈ బ్లాక్ దంతా పోవాలి అని చెప్పి రుద్ది మొత్తం కడుగుతారు. అవసరం లేదండి. ఫస్ట్ మష్రూమ్స్ని కొంచెం వాటర్లో వేసేసిన తర్వాత బయటికి తీసి జస్ట్ బట్టతో డ్రై చేస్తే సరిపోతుంది. కొన్ని వెజిటేబుల్స్ని కొన్ని రకాలుగానే వాష్ చేయాలి, అంత మొత్తం రుద్ది కడగాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్స్ని కూడా వాష్ చేయడం ఒక ఆర్ట్ అనమాట. సో మష్రూమ్ తీసుకున్నాము. మష్రూమ్ తెచ్చుకున్న వెంటనే ఫ్రెష్గా కుక్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ రోజు లేదా రేపట్లో ఫినిష్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టి నల్లగా అయిన తర్వాత వాడడం వల్ల ఏం యూజ్ ఉండదు. సో మష్రూమ్స్తో మనం చాలా రకాల వంటకాలు చేసాం. ఈరోజు రైస్ చేసుకోబోతున్నాం. ఈజీగా వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ మీకు చూపించాను కదా. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాం. 1 స్టెప్లో మనం రైస్ చేసేస్తున్నాం. సో సేమ్ ప్రాసెస్లో మీరు ఇంకా వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదా ఓన్లీ మష్రూమ్స్తో చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఇందులో నేను వేస్తున్న దాంట్లో క్యాప్సికమ్ మటుకి ఆప్షనల్. మీకు క్యాప్సికమ్ ఫ్లేవర్ మష్రూమ్తో నచ్చుతుంది అంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. లేదు ఇంకా కావాలి వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటామంటే ఇందులో స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, బంగాళదుంప యాడ్ చేయొచ్చు, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, అలా ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు. కావాలి అంటే ఇందులో మీరు మిల్ మేకర్ కూడా వేస్తే బాగుంటుంది. మష్రూమ్ మిల్ మేకర్ కాంబినేషన్ బాగుంటుంది. మష్రూమ్స్లో 90% వాటర్ ఉంటుంది అండ్ మంచి ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని ఆల్రెడీ 1 అవర్ ముందే నానబెట్టాను. ఇందులో నేను బాస్మతి బియ్యం వేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే బాస్మతి బియ్యం అయినా వేసుకోవచ్చు, చిట్టి ముత్యాలైనా వేసుకోవచ్చు, జీరా రైస్ వేసుకోవచ్చు, సోనా మసూరి రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సింపుల్ రెసిపీ అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం మసాలా దినుసులు వేద్దాం. అయితే మసాలా దినుసులు ఏమేమి తీసుకున్నాను అంటే దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు. సింపుల్గా ఫస్ట్ యాలకులు వేద్దాం, అలాగే బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క కొంచెం వేయించుకోవాలి. సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాం మనం ఈ రైస్లో. లైట్గా ఉల్లిపాయ నుండి వచ్చే స్వీట్ ఫ్లేవర్ మనకి ఎక్కువగా తగులుతుంది. ఉల్లిపాయలతో పాటు ఉప్పు వేస్తే తొందరగా వేగుతుంది, మంచి కలర్ కూడా తొందరగా వచ్చేస్తుంది. రైస్కి సరిపడా ఉప్పు మనం ఇప్పుడే వేసేసుకుంటున్నాం. బిర్యానీలు, పులావులు చేసుకోవడం యాక్చువల్గా టైం పడుతుంది, పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, కానీ ఈజీ అండి. కర్రీ చేసి, చారు చేసి, మళ్ళీ పక్కన పప్పు చేసి, అప్పడాలు వేయించి, అవన్నిటికన్నా డైరెక్ట్ పులావ్ ఒక స్టెప్లో అయిపోతుంది. పిల్లలు కూడా చేతులకి మెస్సి చేసుకోకుండా హ్యాపీగా తినేస్తారు. ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఇలా ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సాంబార్ ఉల్లిపాయలు వేద్దాం. సాంబార్ ఉల్లిపాయలు మధ్యలో తగులుతుంటే రైస్లో బాగుంటుంది. సాంబార్ ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. చాలా మైల్డ్ ఫ్లేవర్తో ఉండే రైస్ అండి. అంటే ఎప్పుడైనా కడుపుకి హాయిగా తినాలి, లైట్గా తినాలి అనుకుంటే కనుక చేసుకోవచ్చు, బాగుంటుంది. సాంబార్ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఇందులో నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను. వైట్గా కావాలి అంటే పసుపుని అవాయిడ్ చేసేయండి. సాంబార్ ఉల్లిపాయలు కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు నేను ఈ కప్పుతో 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఈ కప్పుతో నేను సోనా మసూరి రైస్ 1 కప్పు తీసుకున్నాను. సోనా మసూరి రైస్కి అయితే 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు. అదే చిట్టి ముత్యాలు అయినా సరే 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు. బాస్మతి రైస్ అయితే కనుక 1.5 కప్పు నీళ్లు సరిపోతాయి. అది ఎప్పుడు మనకు తెలిసిన కొలతనే. బియ్యం మటుకి మనం పులావ్ చేసినా, సింపుల్ రైస్ చేసినా, బిర్యానీ చేసినా తీసుకునే రైస్ క్వాలిటీ చాలా బాగుండాలి. రైస్ క్వాలిటీతోనే బిర్యానీ అయినా, పులావ్ అయినా టేస్ట్ చూడ్డానికి ఆ లుక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సోనా మసూరి రైస్ని ఆల్రెడీ వాష్ చేసి పెట్టేశాను, గంట ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి 2 కప్పుల నీళ్లు వేసేసుకుంటున్నాను.
నీళ్లు బాగా మరగాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. అయితే మష్రూమ్ ఎప్పుడు వేస్తావు స్వప్న అంటే, మష్రూమ్ని బటర్లో ఫ్రై చేసి పైన ప్లేస్ చేసామనుకోండి రైస్తో పాటు, టేస్ట్ చాలా బాగుంటుంది. మష్రూమ్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, మన అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మష్రూమ్స్ని మనం బటర్లో మంచిగా ఫ్రై చేద్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులో మనం బటర్ వేసుకుందాం. ఇందులో మనకి థైమ్ అనే హర్బ్ దొరుకుతుంది. ఇది కొంచెం డ్రైగా ఉంది. మీకు కావాలి అంటే మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కావాలంటే బేజిల్ కూడా వేసుకోవచ్చు. బేజిల్ ఫ్రెష్ లీవ్స్ కూడా మనకి దొరుకుతాయి. మష్రూమ్స్ వేసేస్తున్నాను. ఇలా పెద్ద పెద్ద పీసెసే ఉంచేసాను నేను. మంచిగా బటర్లో వేగనివ్వాలి. సాఫ్ట్ అయిపోవాలి. ఇక్కడ మష్రూమ్ ఫ్రై అవుతున్నాయి. అలాగే నీళ్ళు చూడండి బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు సోనా మసూరి రైస్లో ఉన్న వాటర్ తీసేసి వీటిలో వేసేద్దాం. సాల్ట్ సరిపోయిందో లేదో ఎప్పుడైనా మీరు వాటర్ని చెక్ చేసుకుంటే తెలుస్తుంది సాల్ట్ సరిపోయిందో లేదో. వాటర్లో సాల్ట్ కరెక్ట్గా ఉంటే రైస్ అయినా, పులావ్ అయినా, బిర్యానీ అయినా ఏదైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. టేస్ట్ కరెక్ట్గా వస్తుంది. సరే మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం. నేనైతే ఇలా పెద్ద పెద్ద పీసెసే మష్రూమ్ వేసేస్తున్నాను. మీకు కావాలి అంటే కొంచెం చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. అబ్బా బటర్లో ఫ్రై చేస్తూ ఉంటే మష్రూమ్ ఫ్లేవర్ అసలు ఎంత బాగా వస్తుందో. ఇందులోనే క్యాప్సికమ్ కూడా ఉన్నాయి. క్యాప్సికమ్ని కూడా వేసేస్తాం. మష్రూమ్ని డైరెక్ట్గా ఇలా వేస్తేనే బాగుంటుందండి, కట్ చేసిన దానికన్నా చూడడానికి. క్యాప్సికమ్ కూడా బటర్లో జస్ట్ సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. మష్రూము, క్యాప్సికమ్, మష్రూమ్ ఆ రెండిటి ఫ్లేవర్ ఇలా ఫ్రై చేస్తుంటే సూపర్ ఉంది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ రైస్ కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇలా మష్రూమ్ని అక్కడక్కడ వేసేయండి. క్యాప్సికమ్, మష్రూమ్. ఇందులో ఉన్న వాటర్ ఉన్నాయి కదా, జస్ట్ కొంచెం ఇలా వాటర్ తీసుకొని ఇలా వేసేసామనుకోండి, ఆ బటర్ ఫ్లేవర్ అంతా మంచిగా వచ్చేస్తుంది. మూత పెట్టేసి కొంచెం మంట చిన్నగా చేసి ఒక 15 మినిట్స్ కుక్ చేస్తే షాలిట్స్ మష్రూమ్ రైస్ రెడీ అవుతుంది. వావ్, రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. కొంచెం పసుపు వేసాం కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఫైనల్గా మనం ప్లేటింగ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మష్రూమ్స్ పెడదాం. ఫస్ట్ మష్రూమ్స్ చూడడానికి చాలా పెద్ద సైజులో కనిపించాయి, కానీ కుక్ అయిపోయిన తర్వాత చూడండి చిన్నగా అయిపోతాయి. అందుకే నేను అలాగే డైరెక్ట్గా వేసేసాను. మంచిగా బటర్ ఫ్లేవర్ వస్తుంది, మష్రూమ్ ఫ్లేవర్. ఫస్ట్ ఇట్లంతా రైస్ని సెట్ చేసిన తర్వాత పైన కరెక్ట్గా మిడిల్లో క్లోజ్ చేసి జస్ట్ రివర్స్ చేసుకోవడమే. ఇలా సెట్ చేసిన తర్వాత జస్ట్ ఓపెన్ చేద్దాం. చూడండి ఇలా సింపుల్గా ప్లేటింగ్ చేస్తే ఎంత బాగుందో.
సైడ్ నుండి లైట్గా ఇలా కొంచెం కొత్తిమీర వేసేది. షాలాడ్స్ అండ్ మష్రూమ్ రైస్ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసి పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా వేయించుకున్న తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఈలోపు పాన్ పెట్టుకొని అందులో బటర్ వేడి చేసుకొని థైమ్, మష్రూమ్స్ వేసి బాగా వేయించుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా వేసి కాస్త సాఫ్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న బియ్యం వేసి మిక్స్ చేసి మనం వేయించుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని కూడా పెట్టి మూత పెట్టి 15 నిమిషాలు దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన షాలాడ్స్ అండ్ మష్రూమ్ రైస్ రెడీ అవుతుంది.